హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగులు ఈరోజు వేచి ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇది చాలా కీలకంగా ఉన్నింది. అయితే చాలామంది ఇప్పుడు నన్ను మెసేజ్ చేసి కానీ కాల్స్ చేసి కానీ అడుగుతున్నారు, సార్ మీరు జనవరి 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నారు కదా సార్, మరి జాబ్ క్యాలెండర్ రాలేదే, దీని గురించి ప్రభుత్వం ఏ ప్రకటన చేయలేదే, మరి ఇంతకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉందా లేదా, అసలు దీని యొక్క సంగతి ఏంది సార్, అసలు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి ఇప్పటికే 1.5 సంవత్సరం గడిపారు, మరి ఈ సంవత్సరం కూడా గడిపేస్తారా సార్ అనేసి అంటే, ఇక్కడ మిత్రమా మనం గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ అనేది ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉంది. కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా నిరుద్యోగుల ప్రెజర్ అనేది చాలా ఉంది. ఎమ్మెల్సీ పైన కావచ్చు, లేదా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పైన కావచ్చు, ఇది ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళింది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పాటయ్యే దాంట్లో కీలక పాత్ర పోషించేటటువంటి ఒక వర్గం నిరుద్యోగుల వర్గం. నిరుద్యోగం తలుచుకుంటే ప్రభుత్వాన్ని పడగొట్టగలదు, నిరుద్యోగం తలుచుకుంటే ప్రభుత్వాన్ని ఎక్కించగలదు, ఓకేనా, ఏర్పాటు చేయగలదు. ఇక్కడ ఏమనేసి అంటే చాలా డిపార్ట్మెంట్లో ఖాళీలు ఇప్పటికే చాలా సేకరించారు. ఫినాన్షియల్ క్లియరెన్స్ కు చాలా వాటికి వచ్చేసింది. మొన్న ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా దాదాపు 150 పోస్టుల వరకు క్లియరెన్స్ వచ్చినట్టుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రూప్ 2లో ఓన్లీ డిప్యూటీ తహసీల్దార్ మాత్రమే 300 పోస్టుల వరకు ఫినాన్స్ క్లియరెన్స్ వరకు వెళ్ళింది. దీంట్లో 170 నుంచి 200 పోస్టుల వరకు ఫినాన్షియల్ క్లియరెన్స్ రావచ్చు, ఓకేనా. కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ప్రతి నెల కూడా ప్రభుత్వం చాలా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎన్ని పోస్టులు భర్తీ చేస్తే మన శాలరీస్ ఇవ్వగలం, ఎన్ని పోస్టులకి మన ఆర్థిక పరిస్థితి ఉంది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉంది, ఓకేనా. నాకు కూడా ఒకరిద్దరు తెలిసిన వాళ్ళని కనుక్కున్నాము, ఓకేనా. కాబట్టి ఇక్కడ జనవరి 12వ తారీఖున ముగిసింది కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాబ్ క్యాలెండర్ రాదు అంటే సంక్రాంతికి పండగకి జాబ్ క్యాలెండర్ ఇవ్వచ్చు అనే ఒక న్యూస్ ఉంది. ఒకటి. రెండవది ఏమంటే ఈ నెల 23 నారా లోకేష్ గారి బర్త్డే, ఆ రోజు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. గుర్తించుకోండి, జాబ్ క్యాలెండర్ ప్లస్ డిఎస్సి ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. జాబ్ క్యాలెండర్లో 30,000 పోస్టుల వరకు, జాబ్ క్యాలెండర్లో 30,000 పోస్టుల వరకు వచ్చే అవకాశం ఉంది. 10,000 పోస్టుల వరకు డిఎస్సి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు కూడా ప్రస్తుతం ఫినాన్షియల్ క్లియరెన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకోండి, ఓకేనా. 25,000 నుంచి 30,000 పోస్టుల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది అన్ని డిపార్ట్మెంట్లో, ఏఈ కావచ్చు, ఓకేనా. అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువ ఉన్నాయి. గ్రూప్ 3 కూడా ఇవ్వాలనుకుంటున్నారు. గ్రూప్ 4 కంపల్సరీ ఇస్తారు, ఓకేనా. ఎస్ఐ కానిస్టేబుల్ ఇవన్నీ కూడా ఈ నెలలో నోటిఫికేషన్ చాలా రానున్నాయి. మెడికల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, అనిమల్ హస్బెండరీలో కావచ్చు, ఈ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా ప్రభుత్వం సేకరించి ఈ మంత్లో జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ప్రభుత్వం చాలా సిద్ధంగా ఉంది. ఎందుకనేసి అంటే నిరుద్యోగుల ప్రెషర్ ఎక్కువైపోతుంది, నెక్స్ట్ ప్రభుత్వం ఎలా ఏర్పాటు అవుతుందో చూద్దాం అని సోషల్ మీడియాలో నిరుద్యోగులు పోస్టులు పెట్టే స్థాయికి ఎదిగిపోయారు. కాబట్టి జనవరి 12వ తారీఖున ముగిసింది, ఈరోజు యూత్ డే కదా, స్వామి వివేకానంద జయంతి కదా, జాబ్ క్యాలెండర్ రాలేదంటే యాక్చువల్గా ఇవ్వుచుండాలి, ఓకేనా. నేను కూడా ఒక నిరుద్యోగుల తరపున, స్టూడెంట్స్ తరపున ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఏంటంటే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, కాదనడం లేదు. కానీ దీన్ని త్వరితగతిన పూర్తి చేసి, ఓకేనా, ఇన్ టైంలో ఉన్నటువంటి సమయంలోని ఈ నెలలోనే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చాలా ప్రభుత్వ పెద్దలకి, ఎమ్మెల్సీలకు, మా గురువు చిరంజీవి సార్ గారికి అందరూ కూడా తెలియజేస్తున్నాం మీ అందరి తరపున. ఇక్కడ ఏమనేసి అంటే జాబ్ క్యాలెండర్ లేట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితి మిత్రమా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి జాబ్ క్యాలెండర్ పక్కా వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే మనం ఏంటో నిరూపిస్తామని ప్రభుత్వానికి తెలుసు, ఒకటి. రెండవది ఏంటంటే ఎమ్మెల్సీలు కూడా ఆల్రెడీ ఇండైరెక్ట్గా చెప్పినట్లున్నారు, ముఖ్యమంత్రి కానీ లేకపోతే మంత్రులు కానీ
జాబ్ క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వకపోతే నెక్స్ట్ మేము ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేము గెలవలేము. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేము గెలవకూడదు అనుకుంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వద్దండి. ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు అవ్వాలనుకుంటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని ప్రభుత్వ పెద్దలకి, మంత్రులకి, ముఖ్యమంత్రికి అందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్పున్నారు. ఓకేనా? ఇది ఇప్పుడు చాలా చక్కలు కొడుతుంది. దీని గురించి ఏం భయపడద్దండి. డిఎస్సి సపరేట్గా డిపార్ట్మెంట్ వస్తుంది, సపరేట్గా నోటిఫికేషన్ వస్తుంది, కానిస్టేబుల్ ఎస్ఐ సపరేట్గా వస్తుంది. అవి కాకుండా అన్ని డిపార్ట్మెంట్లు కలిపి జాబ్ క్యాలెండర్లో 30,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో ఏందో నేను మీకు మెప్పు పొందాలని కానీ లేకపోతే ఇవన్నీ చేయడం లేదు. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2026 జనవరి 14వ తారీఖున మన యాప్లో ఆఫర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతున్నది మిత్రమా. ఇక్కడ చాలామంది విద్యార్థులు ఏపీపీఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు వివిధ యాప్ల్లో ఏదో ఫుల్ కోర్సు 350, ఫుల్ కోర్సు 450 అని పెట్టి మీ దగ్గర డబ్బులు దోచేస్తున్నారు. కానీ నా దగ్గర నేను ఇప్పటివరకు మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ యాప్లో ఇండియన్ ఎకానమీ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇది అయిపోతే ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ ప్రారంభిస్తాను. ఇండియన్ ఎకానమీ ఇప్పటివరకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేను అప్లోడ్ చేస్తున్నా. ద్రవ్యం, ద్రవ్యోల్బణం, జాతీయ ఆదాయం, ఇవన్నీ ద్రవ్య మార్కెట్, ప్రభుత్వ విత్తం అన్నీ అప్లోడ్ చేసిన. నేను ఇప్పటివరకు అప్లోడ్ చేసినటువంటి ఇండియన్ ఎకానమీలో ఏ ఒక్క టాపిక్ కూడా వదలకుండా అప్లోడ్ చేశాను. మీరు యాప్ డౌన్లోడ్ చేసి కావాలని చూడొచ్చు. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, గ్రూప్స్ అనే కావచ్చు, డిఎస్ అనే కావచ్చు, వీళ్ళందరికీ నేను ఇయర్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోర్సు లాంచ్ చేస్తున్నా. ఇయర్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోర్సు లాంచ్ చేశాను. వీటన్నిటిపైన కూడా 2026 జనవరి 14వ తేదీన ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఇస్తున్నాను. ఓకేనా? మీరందరూ ఉపయోగించుకోండి. ఒకసారి నా క్లాసెస్ చూడండి, మెటీరియల్ చూడండి, మీకు మంచిగా ఉంటే తీసుకోండి. బయట వాళ్ళు అని కూడా తీసుకోండి. ఆల్రెడీ నా దగ్గర 1000 మంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా? కాబట్టి మీరందరూ చూసి తీసుకోండి. ఈరోజు ఒక్కరోజు మాత్రం ఆఫర్ ఉంటుంది. డిఎస్సి వాళ్ళకి జీకే కరెంట్ అఫైర్స్ సపరేట్గా ఉంది. డిఎస్సి జీకే వాళ్ళు సపరేట్గా ఉంది, కరెంట్ అఫైర్స్ సపరేట్గా ఉంది. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి అందరికీ కూడా జీకే సపరేట్గా, కరెంట్ అఫైర్స్ సపరేట్గా ఉంది. మీరందరూ కూడా దాన్ని తీసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో లింక్ షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్.